నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వం సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ 195 మంది మొదటి జాబితాను విడుదల చేస్తే కాంగ్రెస్ 39 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. సో ప్రస్తుతం మనతో పాటు కే పాల్ గారు ఉన్నారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు. పాల్ గారు, పార్లమెంట్ ఎన్నికల వేళ మీరు పోటీ చేయబోతా ఉన్నారా? ఎవరితోనైనా పొత్తు పెట్టుకోబోతా ఉన్నారా రాష్ట్రంలో? చూడండి, నేను పార్టీ పెట్టి 2008 నుంచి రిజిస్టర్ చేసి 15 సంవత్సరాలు ఉన్న పార్టీలన్నీ. కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు పాలన చూశారు, బీజేపీ 15 సంవత్సరాలు చూశారు, కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారిది 14 సంవత్సరాల పాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిది 5 సంవత్సరాల పాలన చూశారు. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే ఇంకో పార్టీ దేశంలో ఉండకుండా ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి కుటుంబంలో 5 సభ్యులకు 5 కోట్ల అప్పు, వీళ్ళు చేసినవి వడ్డీ కట్టలేని పరిస్థితి. 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను అధికారం లేకుండా. అధికారం ఉంటే ప్రతి కుటుంబం 5 కోట్లు అప్పు తీర్చగలను. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. చైనా జీడిపి, ఇండియన్ జీడిపి సమానంగా ఉండేది నేను అమెరికా వెళ్ళినప్పుడు 35 సంవత్సరాల కిందట. ఈరోజు చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, ఇండియా 100 దేశాల్లో అప్పు తీసుకుంటుంది. ఇది విచారం. బాధతో చెప్తున్నాను, ప్రజాశాంతి పార్టీ రావాలి, పాలన రావాలి, పాలన మారాలి. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. అలాగే వరంగల్ ఎంపీగా బాబు మోహన్ గారిని పోటీకి దింపాము. అలయన్స్ చర్చలు జరుగుతున్నాయి. మేము కాంగ్రెస్ కానీ ఇక్కడ అలయన్స్ పెట్టుకుంటే బాబు మోహన్ గారు కోరిక మేరకు, నాకైతే ఎవరితో అలయన్స్ ఇప్పుడు వరకు పెట్టుకోలేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అందరు లెవెల్లో అవినీతి చేశారు అనే ఉద్దేశంతో బాబు మోహన్ గారి కోరిక మేరకు కాంగ్రెస్ మేము కలిసామా, ఇంకొక సీటు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ రాదు. మేము బీఆర్ఎస్ కలిసామా, ఒక్క సీటు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ రాదు. పాల్ గారు, మీరు మొన్నటిదాకా అవినీతి పరులు అంటూ అనేక ఆరోపణలు చేసినటువంటి బీఆర్ఎస్తో మీరు ఎట్లా పొత్తుకుపోతారు? నేను బీఆర్ఎస్ అని ఇక్కడ అనట్లేదు, కాంగ్రెస్ అని అనట్లేదు. చర్చలు జరుగుతున్నాయి, పొత్తులు ఉండే అవకాశాలు ఉన్నాయని బాబు మోహన్ గారికి నేను ఆ విషయం అప్పచెప్పేశాను. ఆయన కొరకు పార్లమెంట్కి లేదు అంటే నేను ఎలాగా విశాఖపట్నంలో పొత్తులు పెట్టుకోవట్లేదు, ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలు పొత్తులు పెట్టుకోవట్లేదు, 25 ఎంపీలు పొత్తులు పెట్టుకోవట్లేదు. నేను ఎప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నాను. ప్యాకేజ్ స్టార్ లాగా చిరంజీవి ఏ విధంగా 2011లో కాంగ్రెస్కి అమ్మేశాడు మొత్తం బడుగు బలహీన వర్గాల్ని 18% ఏమైంది? కాంగ్రెస్కి 1% ఓట్ బ్యాంక్ రాలేదు 2014లో. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి బీజేపీకి అమ్ముడుపోతాడన్నాను, అమ్ముడుపోయారు. ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, అభివృద్ధి చేస్తాను. మీరు 7569441275కి మీరు బాబు మోహన్ గారికి కాల్ చేయండి. మీరు 17 ఎంపీ స్థానాల్లో నిలబడాలి అంటే, మీరు సొంతంగా కష్టపడతాను అంటే, 40 రోజుల్లో మిమ్మల్ని ఎంపీగా తెలంగాణలో గెలిపించాలంటే బాబు మోహన్ గారికి కాల్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య గొట్లాట్లు మీరు మర్చిపోండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275కి రవికుమార్ గారు మా ప్రధాన కార్యదర్శిగా ఆయనకు ఫోన్ చేయండి. మా కోర్ కమిటీని మీరు చూస్తున్నారు, వాళ్ళందరికీ ఫోన్ చేయండి. మీడియా వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, డీజీపీలు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే మార్పు రావాలి. ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడినట్టే అభివృద్ధి జరగాలి, అప్పులు తీరాలి. ఎవరు నాకు శత్రువులు కాదు. కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని ఎవరు ఏమన్నా కూడా గుండు గీస్తానంటూ కామెంట్ చేశారు ఇంతకుముందు మీరు. సో ఏంటి అంత ప్రేమ ఏంది రేవంత్ రెడ్డి మీద? తమ్ముడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే నన్ను సపోర్ట్ అడిగారు, నేను ఇచ్చాను. ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ఎలక్షన్ ఓట్లు కౌంట్ అవ్వకముందు చెప్పాను. సమిట్ పెడతామన్నారు, అది ఇతరులకి ఆయనకి తేడా. సమిట్ పెట్టలేదు అనుకో, అప్పుడు నేను ఆయన మాట తప్పారు అంటాను. సమిట్ పెడితే రాష్ట్రానికి అభివృద్ధి. ఒక మంచి విజనరీగా ఆయన సమిట్ పెడతాను, 100 మంది బిలియనీర్లు మిలియన్ నేను తేగలను ఆయనకి తెలుసు. 92 నుంచి చూస్తున్నారు. 700 కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చానో లేదా, గూగుల్ మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చానో లేదా, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు బిల్ గేట్స్ని ఇండియాకి తీసుకొచ్చానో లేదా, వారన్ బఫెట్ని తీసుకొచ్చానో లేదా, బంకర్ హంట్, జేబీ హంట్, కాల్ లెన్నన్ తీసుకొచ్చానో లేదా? ఎవరు తెచ్చారు? అడవి లాంటి హైదరాబాద్ని 700 కంపెనీలు పెట్టించారా లేదా? అప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. చేశాను, చేయగలను, ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పలకలేదు, రేవంత్ రెడ్డి గారు పలికారు, ఆహ్వానించారు, కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సమిట్ కొరకు. ఈ 3 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారి మీద కేపాల్ ఎక్కడ విమర్శలు చేసినట్టు కనిపించట్లేదు. పరిపాలన బాగుందా, లేకపోతే పొత్తులో భాగంగానే ఆయన మీద విమర్శలు చేయట్లేదు? చూడండి, 3 నెలల్లో ఎవరిని జడ్జి చేయలేము. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, ఒకే ఉదాహరణ,
10 లక్షల కోట్లు, ఇంకా అవన్నీ నువ్వు నన్ను పంచులు చేసేసి నువ్వు నాతో అందరితో గొడవ తీసుకురావద్దు. ధనమైన తెలంగాణ 10 లక్షల కోట్లు అప్పయిందా లేదా? 7 లక్షల కోట్లు అఫీషియల్, 3 లక్షల కోట్లు అన్అఫీషియల్. ఆంధ్రప్రదేశ్ 10-12 లక్షల కోట్లు అప్పయిందా లేదా? చంద్రబాబు నాయుడు జగన్ వల్ల సత్యం మాట్లాడాలి. మోదీ గారి వల్ల నెలకు 1,00,000 కోట్లు అప్పు అవుతుందా లేదా? కేఏ పాలు ఎవరితో ఉంటే వారిదే విజయం, అప్పులుండవు, అభివృద్ధి జరుగుతుంది. ఛాలెంజ్ చేస్తున్నాను, సమిట్ పెట్టి చూడమన్నాను. మే మాసం నుండి రేవంత్ రెడ్డి గారు నాతో విదేశాలు తిరుగుతామన్నారు. తిరగలేదు అంటే అప్పులు తీరవు, అభివృద్ధి జరగదు, అప్పుడు నేను మాట్లాడతాను. రైట్. ఇది మొత్తం మీద ఇక కే పాల్ గారు అయితే భవిష్యత్తులో కాంగ్రెస్తో లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. బాబు మోహన్ గారిని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించేటువంటి యోచనలో కే పాల్ గారు ప్రజాశాంతి పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.